నమస్తే. ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, బహుశా మనలో ఎవరూ పెద్దగా ఊహించని ఒక ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే గాడిద పాల ప్రయాణం. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ? ప్రాచీన కాలంలో ఎక్కడో ఒక రహస్య సౌందర్య సాధనంగా మొదలై నేడు ఏకంగా ఒక ఆధునిక సూపర్ ఫుడ్గా ఇది ఎలా మారిందో ఈరోజు మనం చాలా వివరంగా చూడబోతున్నాం. సహజమైన ఆరోగ్యం, చర్మ సంరక్షణ పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ అంశం ఖచ్చితంగా ఒక కొత్త విషయాన్ని నేర్పుతుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి దూకేద్దాం. చరిత్ర పుటలు తిరగేస్తే ఒక క్రేజీ ఫ్యాక్ట్ బయటపడుతుంది. ఈజిప్టు మహారాణి క్లియోపాత్రా గురించి మనందరికీ తెలుసు కదా. ఆమె తన చర్మం ఎప్పటికీ యవ్వనంగా, మృదువుగా ఉండటం కోసం రోజూ ఏకంగా గాడిద పాలలోనే స్నానం చేసేదట. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, కేవలం ఈ స్నానపు అవసరాల కోసం అక్షరాల 700 గాడిదలను ప్రత్యేకంగా పెంచేవారట. అంటే అప్పట్లోనే ఇది ఎంతటి విలాసవంతమైన సౌందర్య సాధనమో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాల ద్వారా ఈ ప్రయాణాన్ని చూద్దాం. ముందుగా ఈ ప్రాచీన ఆరోగ్య రహస్యమేంటో తెలుసుకుని, ఆ తర్వాత దీని వెనుకున్న అసలైన సైన్స్, ఆధునిక కాస్మెటిక్స్, సూపర్ ఫుడ్స్ మరియు చికిత్సా ఉపయోగాల గురించి వరుసగా మాట్లాడుకుందాం. సో, మొదటిగా మనం మొదటి విభాగం, ఈ ప్రాచీన ఆరోగ్య రహస్యం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఈ పాలను వాడింది కేవలం క్లియోపాత్ర మాత్రమే కాదు. వైద్యశాస్త్ర పితామహుడు హిప్పోక్రటిస్ క్రీస్తుపూర్వం 400వ సంవత్సరంలోనే జ్వరాలు తగ్గడానికి, గాయాలు మానడానికి ఈ గాడిద పాలను వాడమని చెప్పారు. ఆ తర్వాత రోమన్ సామ్రాజ్యంలో ఇదొక హెల్త్ డ్రింక్ లాగా మారిపోయింది. కానీ వీటన్నిటికంటే ఒక అద్భుతమైన ఫ్యాక్ట్ ఏంటంటే, 19వ శతాబ్దంలో పారిస్లోని ఆస్పత్రులలో, ముఖ్యంగా ఆవుపాలు పడని అనాథ పసికందులకు బ్రతికించడానికి ఈ గాడిద పాలను ఆహారంగా ఇచ్చేవారు. నిజంగా గ్రేట్ కదా. మరి చరిత్ర బాగానే ఉంది, కానీ దీని వెనుక అసలు సైన్స్ ఏముందో మన రెండవ విభాగంలో చూద్దాం. ఇందాక మనం ప్యారిస్ వైద్యుల గురించి మాట్లాడుకున్నాం కదా. వాళ్ళెందుకలా చేశారంటే, నేటికి చాలామంది చిన్నపిల్లల్లో కౌ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ CMPA చూస్తుంటాం. ఆవు పాలలో ఉండే కేసిన్ అనే ప్రోటీన్ పడకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. అయితే ఈ గాడిద పాలలో ఆ కేసిన్ చాలా తక్కువగా ఉండటమే కాకుండా వీటి ప్రోటీన్ నిర్మాణం అచ్చం మనుషుల తల్లిపాలను పోలి ఉంటుంది. అందుకే ఇది ఎలర్జీలు ఉన్న పిల్లలకు ఒక పర్ఫెక్ట్, సురక్షితమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ఇప్పుడు ఈ స్లైడ్లో నిజంగా ఆసక్తికరమైన విషయమేంటంటే, దీంట్లో ఉన్న అద్భుతమైన పోషకాల సమతుల్యత. విటమిన్ A, B కాంప్లెక్స్, C, D, E ఇలా అన్నీ ఉన్నాయి. దీనికి తోడు కాల్షియం, ఫాస్ఫరస్ లాంటి ముఖ్యమైన ఖనిజాలు, అలాగే అమైనో ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం పాలు కాదు, ఒక కంప్లీట్ న్యూట్రిషన్ పవర్ హౌస్. ఈ పాలలో ఉండే అసలైన హీరోలు ఈ రెండే, లైసోజైమ్ మరియు లాక్టోఫెరిన్. పేర్లు కాస్త సైంటిఫిక్గా ఉన్నా ఇవి చేసే పని మాత్రం అదుర్స్. ఇవి సహజమైన యాంటీమైక్రోబియల్ ప్రోటీన్లన్నమాట. అంటే మన శరీరంలోకి వచ్చే బ్యాక్టీరియా, వైరస్లతో ఇవి నేరుగా ఫైట్ చేస్తాయి. మన గట్ ఫ్లోరాను కాపాడుతూ ఇమ్యూనిటీని అమాంతం పెంచేస్తాయి. ఇక మన మూడవ విభాగం, సహజ సౌందర్య సాధనాలు. ఈ సైన్స్ అంతా కాస్మెటిక్స్లో ఎలా వాడుతున్నారో చూద్దాం. క్లియోపాట్రా వాడిన ఆ ప్రాచీన రహస్యం నేడు ఆధునిక స్కిన్కేర్ ఉత్పత్తులుగా ఎలా మారిందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. AVR కాస్మెటిక్స్ వారు ఈ పాలలోని సహజ సిద్ధమైన లాక్టిక్ యాసిడ్, విటమిన్ Cని బేస్ చేసుకుని లగ్జరీ సబ్బులు, బేబీ లోషన్లు తయారు చేస్తున్నారు. ఆ లాక్టిక్ యాసిడ్ మన చర్మాన్ని న్యాచురల్గా ఎక్స్ఫోలియేట్ చేస్తే, విటమిన్ C కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని టైట్గా, బ్రైట్గా ఉంచుతుంది. ఈ పాయింట్స్ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇది కేవలమేదో మాయిశ్చరైజర్లాగా పనిచేయటం కాదు, వృద్ధాప్య ఛాయలను అరికట్టడం, తామర, సోరియాసిస్ లాంటి మొండి చర్మ సమస్యల నుండి ఉపశమనం ఇవ్వడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో ఎలాంటి హానికరమైన రసాయనాలు లేకపోవడం వల్ల సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లకి ఇదొక రియల్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. తదుపరి మన 4వ విభాగం, ఆధునిక ఆహార ఆవిష్కరణలు మరియు సూపర్ ఫుడ్స్. చర్మానికే కాదు, లోపలి ఆరోగ్యానికి కూడా ఇవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. ఒక చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే, రోజువారీ జీవితంలో గాడిద పాలను నేరుగా వెతుక్కుని తాగడం మన అందరికీ సాధ్యమయ్యే పని కాదు, అవును కదా. అందుకే AVR ఫార్మా ఫుడ్ వాళ్ళు ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. వీటిని న్యూట్రిషన్ పౌడర్లుగా, బిస్కెట్లుగా మార్చేశారు. ఈ ఉత్పత్తుల్లో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండి వే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో డైలీ న్యూట్రిషన్ కోరుకునేవారికి, మధుమేహం ఉన్నవారికి ఇవి భలేగా ఉపయోగపడతాయి.
ఇక్కడ ఒక క్రేజీ అండ్ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రముఖ టెన్నిస్ ఛాంపియన్ నోవాక్ జోకోవిచ్ ఒకసారి తన రెస్టారెంట్ కోసం ప్రపంచంలో అందుబాటులో ఉన్న గాడిద జున్ను మొత్తాన్ని కొనేశారట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అగ్రశ్రేణి క్రీడాకారులు ఇలాంటి సహజ సిద్ధమైన అరుదైన ఆహారాల కోసం ఎంతలా అన్వేషిస్తారు. ఇంతకీ జోకోవిచ్ అంతటివాడు ఈ జున్ను వెనకాల ఎందుకు పడ్డాడంటే ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఖరీదైన డైరీ ఉత్పత్తులలో ఒకటి. ఇది కేవలం రుచి కోసం కాదు, ఇదొక ఫంక్షనల్ సూపర్ ఫుడ్. ఇమ్యూనిటీని పెంచే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, విటమిన్లు ఇందులో దండిగా ఉంటాయి. కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనత లాంటి సమస్యలకు ఇది బాగా చెక్ పెడుతుంది. ఇక మన 5వ మరియు చివరి విభాగం ఆధునిక వైద్యంలో దీని చికిత్సా ఉపయోగాలు. ఇది ఎంత అద్భుతంగా వివరిస్తోందంటే ఈ గాడిద పాలలో ఉండే నిర్దిష్టమైన లక్షణాలు ఆధునిక వ్యాధులను ఎలా టార్గెట్ చేస్తాయో ఈ పట్టిక స్పష్టంగా చూపిస్తోంది. శ్వాసకోశ సమస్యలకు ఇందులోని యాంటీ మైక్రోబయల్ ప్రోటీన్లు, టైప్ 2 డయాబెటీస్ వాళ్లకు గ్లూకోజ్ మెటబాలిజం మెరుగుపరచడం, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల జీర్ణకోశ సమస్యలకు ఇది ఒక పర్ఫెక్ట్ న్యాచురల్ రెమెడీగా పనిచేస్తుందని పరిశోధనలు తేల్చి చెప్తున్నాయి. ఇదొక్కటే కాదు, మనం కేవలం శారీరక ఆరోగ్యం గురించే మాట్లాడుకుంటున్నామనుకుంటే పొరపాటే. ఇది మన మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్, మెలటోనిన్ అనే సమ్మేళనాలు మనలోని ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి ప్రశాంతమైన నిద్రపట్టేలా చేస్తాయి. పాలు తాగితే స్ట్రెస్ తగ్గుతుంది అంటే అది డెఫినెట్గా గొప్ప విషయమే. మరి ఇన్ని లాభాలు, ఇంత సైన్సున్న ఈ ప్రాచీన రహస్యం ఇప్పుడు సామాన్యులకు ఎలా చేరుతోంది? వెరీ సింపుల్. ఆధునిక సప్లై చైన్, ఈ-కామర్స్ మరియు ఫ్రాంచైజ్ మోడల్స్ ద్వారా ఏవీఆర్ లాంటి సంస్థలు వీటిని నేరుగా మన ఇళ్లకే చేరుస్తున్నాయి. ఒకప్పుడు చరిత్ర పుస్తకాలకు మాత్రమే పరిమితమైన ఒక అద్భుతం ఇప్పుడొక స్ట్రాంగ్ నెట్వర్క్ ద్వారా అందరికీ అందుబాటులోకొస్తుంది. సో ఇదండి సంగతి. ప్రాచీన ఈజిప్టు రాజుల స్నానపు గదుల నుండి మొదలై ఆధునిక ల్యాబ్స్ మీదుగా నేటి సూపర్ మార్కెట్ షెల్ఫుల వరకు ఈ గాడిదపాల ప్రయాణం చూశాక ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న మైండ్లో మెదులుతోంది కదూ. మనందర్లో ఆరోగ్య స్పృహ విపరీతంగా పెరుగుతున్న ఈ కాలంలో ఇన్ని సైంటిఫిక్ ప్రయోజనాలున్న ఈ సహజమైన ప్రత్యామ్నాయం రేపటి రోజున మన సాంప్రదాయ డైరీ పరిశ్రమకు ఒక గట్టి సవాలు విసురుతుందా? మీరేమనుకుంటున్నారు? ఆలోచించండి. ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో నేటి మన విశ్లేషణను ముగిస్తున్నాం. ఇలాంటి మరిన్ని సహజసిద్ధమైన విషయాల కోసం ఎల్లప్పుడూ అన్వేషిస్తూనే ఉందాం. నమస్కారం.